అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్. ఈరోజు ఈ భూమండలం మీద ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఈ భూమండలం మీద అద్భుతమైన విషయం అని చెప్పామంటే ఆ టాపిక్ అలాంటిది. కృతజ్ఞత, థ్యాంక్ యూ. దీన్ని ఇంగ్లీష్లో సింపుల్గా ఇలా చెప్తూ ఉంటాం, కానీ అదో ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు థ్యాంక్స్ అని చెప్పడం. హృదయపూర్వకంగా మనం కనుక ఎదుటివారికి థ్యాంక్స్ అని చెప్తే అది వాళ్ళ మెదడుకు సరిగ్గా వెళ్తే హృదయంలో ఒక అనుభూతి వస్తుంది. అంత ఎరుకతో చెప్పాలి మన యొక్క కృతజ్ఞతలు ఎదుటివారికి. డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది పంచభూతాలకి. అందుకే మనం పంటలు పండించేటువంటి ఆ యొక్క నేలని భూమాత అని పిలుస్తాం. మనం అంటే ఒక దైవీక శక్తిలాగా చూస్తాం మనం భూమిని. అలాగే మనం పీల్చే గాలిని వాయుదేవుడు అంటాం. మనకు సంస్కారాలు అన్నవి మనం పుట్టక ముందు నుంచే మనకు నేర్పించారు. గాలి అని పిలిచాం, వాయుదేవుడు అంటాం. భూమి అనం, భూమాత అంటాం. తాగే వాటర్ని గంగాదేవి, గంగామాత. నీళ్ళనం మామూలుగా పిలుచుకుంటాం, అది వేరే విషయం. అంటే ఏవైతే మనకు ఉపయోగపడుతున్నాయో మన దైనందిన జీవితంలో వాటిని ఆ యొక్క దేవుడుగా, దేవతల చూసేటువంటి సంస్కారాలని మన పూర్వీకులు మనకిచ్చారు. మనం దాన్ని పాటిస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఫ్రెండ్స్, ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటి పట్ల మనం 100% కృతజ్ఞతాభావంతో కనుక ఉంటే ఆ జీవితం అద్భుతం. లేకపోతే అదే జీవితం నరకం కూడా. ఉన్న వాటి పట్ల నీకు కృతజ్ఞత ఉంటే లేనివి చేతుల దగ్గరికి కాదు, మన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి. ఉన్న వాటితో మనం తృప్తిగా ఉన్నామా లేదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. కృతజ్ఞతతో ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఉన్న వాటి పట్ల, అది ఏవైనా కావచ్చు. మన దగ్గర సైకిల్ ఉంటే సైకిల్, బైక్ ఉంటే బైక్, కారు ఉంటే కారు, రెంటులు ఇల్లు ఉంటే రెంటిల్లు, సొంత ఇల్లు ఉంటే సొంత ఇల్లు, ఏమీ లేకపోతే ఏమీ లేకపోయిన దాని పట్ల కూడా కనీసం చెట్టు కిందైనా ఉంటాం కదా, ఏ పాకలోనూ ఉంటాం కదా. ఒకప్పుడు నాకు ఏది ఉండేది కాదు. ఇదే హైదరాబాదులో ఎవరైనా ఒక పూట భోజనం పెడతారేమో అని ఎదురు చూసేవాడిని. ఎవరైనా షెల్టర్ ఇస్తారేమో అని ఎదురు చూసేవాడిని. ఎవరైనా కొంత ఒక 5 రూపాయలు 10 రూపాయలు పానీపూరి తినడానికి డబ్బులు ఇస్తారేమో అని చూసేవాడిని. కానీ ఏ రోజు కంప్లైంట్ లేదు. ఆ ఒక పూట భోజనానికి ఎంతో కృతజ్ఞత ఉండేది. ఆ ఒక పూట షెల్టర్ ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞత ఉండేది. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఆ పానీపూరి తిని ఆ పానీపూరికి ఎంతో కృతజ్ఞతతో ఉండేవాడిని. ఈరోజు ఆ కృతజ్ఞత ఎంతోమందికి నేను భోజనం పెట్టే స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు నేను ఎంతోమందికి షెల్టర్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు పానీపూరి కాదు, ఏ పూరి పెట్టడానికైనా శక్తినిచ్చింది. కృతజ్ఞత అన్నది అంత గొప్పది. కానీ లేనప్పుడు కంప్లైంట్ చేయకూడదు. నీ దగ్గర ఎంత ఉంటే అంత, దాని పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి. చాలామంది కంప్లైంట్స్ చేస్తారు. నా తల్లి ఇది ఇవ్వలేదు, నా తండ్రి ఇది ఇవ్వలేదు. అరే భయ్, నీకు జన్మనిచ్చారు, ఫస్ట్ దానికి కృతజ్ఞతతో ఉండు. కంప్లైంట్స్ చేసే వాళ్ళ దగ్గరికి, జడ్జిమెంట్స్ చేసే వాళ్ళ దగ్గరికి ఈ భూమి మీద ఏవి రావు. ఒక బాండ్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా రావు. నీకు ఏది రావాలన్నా, ఏది నువ్వు కలిగి ఉన్నావో ప్రస్తుతం దాని పట్ల కృతజ్ఞత ఉండాలి. అప్పుడే నీ దగ్గరికి అన్నీ వస్తాయి. మనం దసరా పండుగ చేస్తాం. ఏం చేస్తాం దసరా పండుగ రోజున? మనం వాడే పనిమట్లు అన్నీ తీసుకొచ్చి వాటికి పూజ చేస్తాం. ఆయుధ పూజ అంటాం మనం. మన పూర్వీకులు ఎంత గొప్ప సంస్కారాలను మనకి ఇచ్చారంటే మనం చేసే ఆ పనిమట్టును కూడా మనం పూజలు చేస్తాం, గౌరవిస్తాం వాటిని, వాటికి కృతజ్ఞత చెప్తాం మనం. ఆ కృతజ్ఞత చెప్పేటువంటి సంస్కారాలను మన పూర్వీకులు ఇస్తే మనమేమో దాని మీనింగే తెలియని బిహేవియర్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎదుటి వ్యక్తి ఏ చిన్న సహాయం మనకు చేసినా ఆ వ్యక్తి పట్ల హృదయపూర్వక కృతజ్ఞత ఉండాలి. మనం చేసే పని, ఆ పని పట్ల ఎంతో కృతజ్ఞత ఉండాలి. అదర్వైజ్ నువ్వు ఎంత పని చేస్తున్నావు అనేది ఎవరు కొలమానం ఉండదు. నీకు నువ్వే ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది, నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నా జీవితంలో ఈ కృతజ్ఞతా భావం అన్నది ఎంత అద్భుతాలు సృష్టించిందో చెప్పనలవి కాదు. ఒకప్పుడు బస్సులో ప్రయాణం చేయడానికి టికెట్కు డబ్బులు లేని స్థితి.
కానీ ఇప్పుడు భారతదేశం అంతా తిరుగుతున్నాను, ప్రపంచం అంతా తిరగడం మొదలెట్టాను. చాలామంది ఈ స్థితిని కూడా కంప్లైంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి మనం కృతజ్ఞతతో జీవించడం మొదలు పెడితే మనం ఏ స్థితికైనా వెళ్ళిపోతాం. ఏ స్థితికి వెళ్ళడానికైనా యూనివర్స్ నీకు ఏటీఎం కార్డు ఒకటి ఇచ్చేస్తుంది. దాన్ని యూనివర్సల్ కార్డ్ అంటాం. ఆ యూనివర్సల్ కార్డ్ ఏంటంటే నీ థాట్. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో అక్కడ యూనివర్సల్ కార్డు ఉంటుంది. ఆ యూనివర్సల్ కార్డు ఇట్లా గీకడం, నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. కృతజ్ఞత లేని చోట నీ కార్డులో నుంచి డబ్బులు తీసేసుకుంటుంటుంది అది. ఎక్కడ గ్రాటిట్యూడ్ ఉండదో అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ గ్రాటిట్యూడ్ ఉండదో అక్కడ కంప్లైంట్స్ ఉంటాయి. ఎక్కడ గ్రాటిట్యూడ్ ఉండదో అక్కడ జడ్జిమెంట్స్ ఉంటాయి. కాబట్టి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కృతజ్ఞతా భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచి అలవాటు చేసుకుంటే ఆ విద్యార్థి జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. నాకు చిన్నప్పుడు ఎవరు నేర్పిలే. కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ పత్రి సార్ ద్వారా విన్నా నేను. నాకు చిన్నప్పుడే తెలిసింటే ఎన్ని మిరాకిల్స్ చేసేవాడినో చిన్నప్పటి నుంచి. ఇందాక చెప్పిన ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. అవి ఆల్వేస్ నా నేచర్లో కంప్లైంట్ ఉండేది. వీళ్ళు సరిగ్గా చేయలేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదు, వీళ్ళు ఇది ఇవ్వలేదు, వాళ్ళు అది ఇవ్వలేదు. నా నోట్లో నుంచి ఎప్పుడు సింగిల్ కంప్లైంట్ ఉండదు. ఆల్వేస్ ఎనర్జీని ఫోకస్డ్గా ఏ పని చేయాలో ఆ పని మీద ఉంటాం. ఒకవేళ ఏ విధమైన డిస్టర్బెన్స్ వచ్చినా వెరీ షార్ట్ టైం వెంటనే వచ్చేస్తాం, ఎందుకంటే ఆ ఎరుక ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకుందాం, కృతజ్ఞతతో జీవిద్దాం. అందుకే ఈ భూమండలం మీద ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే అన్నా హజారే. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మీరు వింటారు ఒక మనిషి తలుచుకుంటే ఎంత చేయగలడు అనేది. తర్వాత ఇంకొక రియల్ లైఫ్ స్టోరీ నేను విన్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచేసింది. ఈ స్టోరీ చాలా ఇన్స్పైర్డ్గా కూడా ఉంటుంది. ఒక వ్యక్తి తన భార్య డెలివరీ పెయిన్స్తో బాధపడుతుంటే తన భార్యని ఒక ఊరికి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లేలోపు ఆ పెయిన్స్ తోటి ఆవిడ బాడీ వేకట్ చేసేస్తుంది సమయానికి వెళ్ళక. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకే వ్యక్తి కొండనే తవ్వేస్తాడు, రోడ్డు వేసేస్తాడు. ఆ వ్యక్తికి గవర్నమెంట్ పిలిచి సన్మానం చేసి అవార్డు ఇచ్చి ఆ వ్యక్తి యొక్క లైఫ్ హిస్టరీని సినిమాగా తీశారు, దశరథ్ మంజీ. ఎంత అద్భుతం! ఆయన ఏ కంప్లైంట్ చేయలేదు, అరే ఈ రోడ్డు లేకపోవడం వల్ల నా భార్య చనిపోయిందని. ఏ జడ్జిమెంట్ చేయలేదు, ఏ నెగటివిటీ లేదు, సింగిల్ కంప్లైంట్ లేదు. కొన్ని సంవత్సరాలు అహోరాత్రులు ఎండనక వాననక రేయనక పగలనక ఒకే వ్యక్తి కొండను తవ్వాడు, రోడ్డు వేసేసాడు. ఎంత అద్భుతం ఇది! ఆయన లోపల ఎంత శక్తి అది! ఏ కంప్లైంట్ లేదు, సింగిల్ కంప్లైంట్ లేదు. ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్ అన్నది చాలా అద్భుతమైనటువంటి అంశం. దీన్నే శ్రీమంతుడు మూవీగా కూడా తీశారు. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో దీన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఏది కలిగి ఉంటే దాంతో మనం తృప్తిగా ఉండగలగాలి, దాని పట్ల కృతజ్ఞతతో ఉండగలగాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే విద్యార్థి జీవితంలో ఈ యొక్క కృతజ్ఞతా భావం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఆచరిస్తూ ఉంటే. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆ అబ్బాయికి అది ఉంది, నాకు ఇది లేదు, ఆ అమ్మాయికి ఇది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళు చక్కగా బొమ్మలు తీయించారు, నాకు తీయించలేదు, వాళ్ళకి చక్కగా ఆట వస్తువులు తీయించారు, నాకు తీయించలేదు, ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటి పట్ల మనం కృతజ్ఞతతో పూర్తిగా ఉండగలిగితే మన జీవితంలోకి మనం అడగకుండానే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఒక 40 days ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా మన విషయంలో మంచి చేసినప్పుడు వాళ్ళకి ప్రేమతో గౌరవపూర్వకంగా మన యొక్క కృతజ్ఞతలను వాళ్ళకి తెలియజేయాలి హృదయపూర్వకంగా. ఇది ఏదో మాట వరుసకు థ్యాంక్స్ అని చెప్పకూడదు. చెప్పేటప్పుడు మన ఎనర్జీ అవతల వాళ్ళ హృదయాన్ని తాకాలి. అలానే మనం ఏదైతే కలిగి ఉంటామో సింగిల్ కంప్లైంట్ లేకుండా ఏది ఉంటే అది, పూరి గుడిసెలో ఉంటే పూరి గుడిసె, ఏమి లేకపోతే కూడా కనీసం తాగడానికి వాటర్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఏది ఉంటే దాని పట్ల మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో వెలుగుతామో మనకి ఏదైతే కావాలో మన జీవితంలోకి అన్నీ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాయి.
అంత మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఇది కృతజ్ఞతాభావం అనేది. మన పట్ల మనకు కృతజ్ఞత ఎంతో ఉండాలి. కృతజ్ఞత కూడా 2 రకాలు. ఒకటి ఎక్స్టర్నల్గా, 2 ఇంటర్నల్గా. ఇంత చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ మై బాడీ. ఇంత అద్భుతమైన ఆలోచనలు చేస్తుంది ఇది, నా మైండ్, నా బ్రెయిన్లో ఇంత అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి, థ్యాంక్ యూ మై బ్రెయిన్, థ్యాంక్ యూ మై మైండ్. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం నేను కలిగి ఉన్నాను, ఇంత స్పిరిచువల్ విజ్డమ్, థ్యాంక్ యూ మై సోల్. మన పట్ల మనకు కృతజ్ఞత ఉండడం ఇంపార్టెంట్. అప్పుడే ఎదుటి వాళ్ళకు మనం కృతజ్ఞతను 100% చెప్పగలం. మనల్ని పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉంటామో ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనం అంత కృతజ్ఞతతో ఉండగలం. ఇది మొదట మన నుంచి రావాలి. ఏ విషయంలోనూ మనల్ని నిందించుకోకూడదు, ఏ విషయంలోనూ మనల్ని తప్పు పట్టకూడదు, ఏ విషయంలోనూ మనల్ని జడ్జ్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు. మన పట్ల మనకి ఎప్పుడు అద్భుతమైనటువంటి ప్రేమ ఉండాలి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై మైండ్, థ్యాంక్ యూ మై బాడీ, థ్యాంక్ యూ మై మైండ్, థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఈ యొక్క విజ్డమ్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనం ఆ కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయగలం. ఆ యొక్క గ్రాటిట్యూడ్ని మనం అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేయగలం. కాబట్టి ఎవరి జీవితంలో గ్రాటిట్యూడ్ అన్నది ఉంటుందో ఆ జీవితం ఒక స్వర్గం. ఎవరి జీవితంలో గ్రాటిట్యూడ్ ఉండదో ఆ జీవితం నరకం. ఈ భూమి మీద ప్రతి విద్యార్థి జీవితం స్వర్గంలా తీర్చిదిద్దడానికే పత్రిజీ నుంచి వచ్చినటువంటి మరో నూతన సృష్టి, పిఎంసి నుంచి ఆవిర్భవించిన ఒక పాష్ పతాశ్రమే ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్, డివిఎం గ్లోబల్. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కృతజ్ఞత భావం అనే అంశం మీద ఆనంద్ కుమార్ గారు ఎంతో చక్కగా మనకి వివరించారు. అయితే ఈరోజు ఒక రియల్ ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వచ్చాను. అది మరి ఎవరో కాదు, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే. ఈయన మహారాష్ట్రలోని బింగర్ అనే గ్రామంలో జన్మించారు. రాలేగావ్ సిద్ధి అనే గ్రామంలో ఆయన పెరిగారు. ఆయన పెద్దయిన తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరి 1965లో ఇండో పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు నాగాలాండ్లో సైన్యం బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన దాడులలో తన తోటి సైనికులందరూ చనిపోయి తన ఒక్కడే బ్రతుకుతాడు. అప్పుడు ఆయన జీవితం ఒక విలువను తెలుసుకుని ఆ తర్వాత సైన్యం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. స్వామి వివేకానంద పుస్తకాలు చదివి మరియు గాంధీజీ, వినోబా భావే వంటి నాయకుల స్ఫూర్తితో తన యొక్క జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే తను పెరిగిన రాలేగావ్ సిద్ధి గ్రామానికి బాధ్యత తీసుకుంటారు. ఆ గ్రామంలో ఉన్న అందరినీ కూడా చైతన్యవంతుల్ని చేసి యువకులతో స్వయం సేవ బృందాన్ని కూడా స్థాపించారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక పరిష్కారం తీసుకురావడానికి ప్రయత్నించేవారు. ఆ పరిష్కారంలో భాగంగా ఆయన నీటిని సద్వినియోగం పరుచుకోవడం, గ్రామ పారిశుద్ధ్యం, మద్యపాన నిషేధం, పాల ఉత్పత్తి, విద్య వంటి కీలక బాధ్యతలను ఈ స్వయం సేవ బృందాలు చేపట్టి అతి తక్కువ కాలంలోనే రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని స్వయం సమృద్ధి కలిగిన ఆదర్శ గ్రామంగా ఆయన తీర్చిదిద్దారు. అన్నా హజారే గారు సాధించిన ఈ ఇన్స్పిరేషనల్ విక్టరీతో భారతదేశ ప్రభుత్వం 1992లో ఆయనకి పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. సో చూశారు కదండి, అన్నా హజారే గారు తన పుట్టిన గ్రామానికి ఎంతో చేశారు. ఎంతో కృతజ్ఞత భావంతో ఎన్నో రకాల సేవలను అందించారు. ఈయన మహాత్మా గాంధీ నుంచి అలాగే వివేకానంద నుంచి ఎంతోమంది ఇన్స్పిరేషన్ లీడర్స్ నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని కంప్లీట్లీ ఆయన ఒక గ్రామానికి ఒక కృతజ్ఞత భావంతో ఇన్ని రకాల సేవల్ని అందించారు. మనం కూడా మన జీవితంలో ఎవరెవరికైతే కృతజ్ఞత భావాన్ని అందించాలో, మన జీవితంలో చిన్న పాత్ర పోషించినా సరే వారు మనకు చేసిన మేలు గుర్తించి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉందాం. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ద గ్రేట్ యాటిట్యూడ్. ఈ విషయాన్ని సీరియస్గా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే దాని యొక్క వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. సో మరొక ఎపిసోడ్లో ఒక కొత్త ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్
మన జీవితంలో ఎటువంటి సహాయం చేసినా సరే, ఎటువంటి సహాయాన్ని మనం పొందినా సరే, మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఆ సహాయాన్ని పొందామో వారికి ఒక కృతజ్ఞత తెలియజేయడం అనేది మన కనీస బాధ్యత అవుతుంది. దానినే మనం కృతజ్ఞతా భావం అంటాం. ఈ కృతజ్ఞతా భావం గురించి మనకు ఆనంద్ కుమార్ గారు ఎంతో అద్భుతంగా వివరించారు. అదేవిధంగా అన్నా హజారే గారు తన యొక్క గ్రామానికి తను మరలా తిరిగి ఏ విధంగా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచారు, తను పెరిగిన గ్రామంలో ఎంత అద్భుతమైన పనులు చేశారన్న విషయాలన్నింటినీ కూడా మనకి ధనశ్రీ గారు చక్కగా వివరించారు. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఒక చక్కని సినిమా ఉదాహరణను తీసుకొచ్చాను. కృతజ్ఞతా భావం గురించి మహేష్ బాబు గారు నటించి అందరినీ అబ్బురపరిచిన సినిమా పేరు శ్రీమంతుడు. శ్రీమంతుడు మూవీ నుంచి కృతజ్ఞతా భావం గురించి ఏం నేర్చుకోవచ్చు తెలుసుకుందాం రండి. సో మూవీ ప్లాట్లోకి వెళ్తే మన హీరో యొక్క తండ్రి జగపతి బాబు గారు నటించడం జరిగింది ఈ రోల్లో. రవికాంత్ ఉన్నతమైన చదువులు చదివి తన గ్రామానికి మరలా తిరిగి వచ్చి చక్కగా ఊర్లో ఉన్న పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి క్రమంలోనే ఊరిలో పాల పరిశ్రమ ఒకటి పెట్టి తద్వారా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఊర్లో వారందరినీ కూడా మంచి మార్గంలో నడిచే విధానాలని ముందుకు పొందుపరుస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఎవరైతే త్రాగుడికి బానిసలు అయిపోయారో వారందరినీ కూడా కట్టడి చేసి మంచి పనులు వారికి అప్పచెప్పి ఏదైతే గ్రామానికి ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా విద్య, వైద్యం, అన్ని సదుపాయాలను ఏర్పరుస్తూ ఆనందంగా జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో తను అంటే గిట్టని కొంతమంది తన పాల పరిశ్రమని కాల్చివేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న మన రవికాంత్ సడన్గా బాధకు లోనయ్యి ఈ గ్రామానికి నేను ఇంత చేశాను, అయినా సరే నాకు తిరిగి నా యొక్క పాల పరిశ్రమనే కాల్చివేశారు, ఈ గ్రామంలో నేను ఉండను అని గ్రామంతో తెగతెంపులు తెంచుకొని హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళిపోతాడు. తన యొక్క తెలివితేటలతో హైదరాబాద్ నగరంలో కింద స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఎదిగి ఒక శ్రీమంతుడిగా, అత్యంత సంపన్నుడిగా తయారవుతాడు. రవికాంత్ ఎదిగే క్రమంలోనే మన హీరో హర్ష అత్యంత ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిలా మనకు పరిచయం అవుతాడు. మన హీరో ప్రేయసిగా శృతి హాసన్ గారు నటించడం జరిగింది. శృతి హాసన్ గారు తన యొక్క గ్రామంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలని తపనతో ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న మన హీరో ఆ గ్రామానికి తను కూడా వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం ద్వారా తన యొక్క ప్రేయస్ని దరి చేర్చుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తను ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడే ఆ గ్రామంలో సమస్యలు తలపెడుతున్న ఒక రౌడీ మూకని మన హీరో ఎదుర్కొంటాడు. ఆ రౌడీ మూక నుంచి మన హీరోయిన్ని బయటికి తీసుకొచ్చి ఆ రోజు తెలుసుకుంటాడు ఏంటంటే ఈ యొక్క గ్రామం ఏదైతే ఉందో కొన్ని ప్రాబ్లమ్స్తో ఉంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి తను ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను అని ఒక శపథం పూనుతాడు. ఈ గ్రామం ఏంటో నీకు తెలుసా అని హీరోయిన్ ఫాదర్ తనకి అంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత మన హీరోకి కొన్ని కారణాల వల్ల తన తండ్రి యొక్క సొంత ఊరు ఇదే అన్న విషయం మన హీరో తెలుసుకుంటాడు. ఆ తెలిసిన దగ్గర నుండి మరింత అద్భుతంగా ఆ గ్రామానికి మంచి పనులన్నీ చేసి ఆ గ్రామంలో వలసప్పిపోతున్న వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించి తనకు తన తండ్రికి ఆవాసాన్ని ఇచ్చిన ఆ గ్రామానికి ఒక అద్భుతమైన పరిష్కారాలన్నింటినీ చూపిస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా చక్కని సరైన మార్గాన్ని అందిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే విధంగా ఆ గ్రామ ప్రజలందరినీ చక్కగా చూసుకోవడం జరుగుతుంది మన హీరో. ఈ ప్రయత్నంలోనే విలన్స్, రౌడీ మోకలు అందరూ కూడా మన హీరో చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన హీరో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రౌడీ మోకల యొక్క ఆలోచనలన్నింటినీ కూడా కట్టడి చేసి చివరిగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని తన తండ్రికి కూడా కృతజ్ఞత భావం యొక్క సరైన అర్థాన్ని వివరిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న తన తండ్రి కూడా మారి తన గ్రామం తనకి ఏమిచ్చింది అని కాదు, తను తన గ్రామానికి ఏమిచ్చాడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని అప్పటి నుంచి గ్రామ ప్రజలకే కాదు పరులందరికీ కూడా నేను ఉపయోగపడాలన్న సద్బుద్ధితో సత్కార్యాలను చేయడం మొదలు పెడతారు. తరువాత హీరో యొక్క వివాహంతో చక్కని ఎండింగ్ ఇచ్చి ఈ యొక్క మూవీని క్లోజ్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నిటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, హీరోకి ఏం పని, చక్కగా కోటీశ్వరుడు ఊరిలో ఉండి ఎంతో ఆనందంగా హైదరాబాద్లో తన జీవితాన్ని జీవించవచ్చు. కానీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన జీవితంలో ఏదైతే కృతజ్ఞతా భావం ఉందో ఆ కృతజ్ఞతా భావాన్ని ఆ యొక్క గ్రామం యొక్క ప్రజల్లో చూపించడం జరిగింది. వారిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తన సమస్యల్లా భావించి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చడం జరిగింది. సో ఈ యొక్క స్టోరీ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, మన హీరో నుండి ఈ కృతజ్ఞతా భావాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, మనం ఏం చేయొచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం.
మన జీవితంలో ఎంతోమంది అద్భుతమైన సత్కార్యాలను మనకు తెలియకుండానే చేస్తూ ఉండొచ్చు. మన ఇంటి ఎదురుగా ఉన్న చెత్తని కార్మికులు తీస్తూ ఉంటారు. మనం ప్రయాణించడానికి రోడ్డును కార్మికులు ఎంతో అద్భుతంగా వేస్తూ ఉంటారు. మనం ప్రయాణించడానికి డ్రైవర్లు మనకు సహకరిస్తారు. ఇలా మనం వేసే ప్రతి అడుగులో కూడా మనం లేచిన నుండి పడుకునేంత వరకు ఎంతోమంది మనకి సహకరిస్తూనే ఉంటారు. నిజానికి ఒక మనిషి ఉన్నాడు అని అంటే ఆ మనిషి చుట్టూ ఒక రోజుకి సుమారుగా 1000 మంది తనకు సహకరిస్తూనే ఉంటారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు ఒక్క రోజు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి ఇంటికి వెళ్ళాలి అని అంటే దాని వెనక ఎంతమంది శ్రమ కృషి ఉంటుందో ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నించండి. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అంటే మీరు ఇల్లు కట్టుకున్నారు అని అంటే అక్కడ ఒక కార్మికుడు ఉన్నాడు. ఇంటి నుంచి బయటికి రాగానే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నిర్మించిన కార్మికుడు ఉంటాడు. అక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అని అంటే ఆటో లేదా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ పట్టుకోవాలనుకున్నా అక్కడ ఒక కార్మికుడు ఉంటాడు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి అడుగులో కూడా మనకు ఉపయోగపడిన వ్యక్తులు ఎంతో మందిని మనం చూస్తూనే ఉంటాం. సో వీరందరి పట్ల మనం ఒక కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ మనం ఎప్పుడు కూడా మీ నుంచి నాకేం వచ్చింది అన్నది కాకుండా నా నుంచి ఈ విశ్వానికి ఏం వెళ్తుంది అటువంటి కృతజ్ఞతా భావంతో మనం ఉన్నప్పుడు మన జీవితం అత్యంత అద్భుతమైన ఆనందమైన జీవితంలా మారుతుంది. ఏ రోజైతే నాకు ఏదీ లేదు నాకు కావాలి అని మనం కోరుకుంటూ ఉండే ఆలోచన విధానం నుండి నేనే అపారమైన ప్రేమమూర్తిని, నాలోనే అంతా ఉంది, నా యొక్క కృతజ్ఞతా భావం ఇది అని మనం మన విశ్వానికి తెలియజేసినప్పుడు ఆ విశ్వానికే మనం అంత కృతజ్ఞతా భావంతో మనం ఏ రోజైతే ఉంటామో ఆ క్షణం నుండి మన యొక్క అంతరాలన్నీ కూడా ఓపెన్ అయ్యి అద్భుతమైన విశ్వశక్తి కూడా మన జీవితంలోకి ఎంటర్ అయ్యి అపారమైన జ్ఞానంతో మన జీవితం మరింత అద్భుతంగా మరింత ఆనందదాయకంగా సాగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కృతజ్ఞతా భావాన్ని మీ జీవితంలోకి తక్షణమే స్వీకరించండి. ఆ కృతజ్ఞతా భావంతో మెలగండి. అందరికీ కూడా కృతజ్ఞులై ఉండండి. ఈ విషయం మీరు పాటించిన మరుక్షణం నుండి ఆనందపు యొక్క లోతులు మీరు చూడడం జరుగుతుంది. ఆ యొక్క కృతజ్ఞత భావపు లోతులను చూసిన వ్యక్తిగా నేను మీతో మాట్లాడుతున్నాను. అందరిపై కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి. మీకు సహాయం చేసిన వ్యక్తులకు అదేవిధంగా ఈ అపారమైన విశ్వానికి కూడా కృతజ్ఞులై ఉందాం. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అద్భుతమైన కాన్సెప్ట్ కృతజ్ఞతా భావం. ఈ కాన్సెప్ట్ని మీరు మరలా పాటిస్తారని, పాటించి అందరికీ కూడా తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా పొందుపరిచి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి మా యొక్క ఈ ప్రయత్నాన్ని మేము చాలా ఆనందంగా ఇస్తున్నాం. ఇంతే అద్భుతంగా అదే కృతజ్ఞతా భావంతో మీరు ఆనందంగా తీసుకొని అందరికీ ఈ కాన్సెప్ట్స్ గురించి వివరిస్తారని మేము కోరుకుంటున్నాం. మరొక చక్కని కాన్సెప్ట్తో అద్భుతమైన ఎపిసోడ్లో మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ జే వేణుగోపాల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్